హాయ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్ అవుతాయి? ఫస్ట్ మనకు బ్యాక్ ఎండ్ గురించి ఆలోచించకండి. ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ మనకు ఫ్రంట్ ఎండ్ నుండి చూద్దాం. ఫ్రంట్ ఎండ్ యాంగులర్ కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత యాంగులర్ అంటే ఏంటి, అసలు యాంగులర్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఏమేమి అవసరం అవుతాయి, సో నేను కంప్లీట్ తెలుగులోనే చెప్తాను. ఇది వచ్చేసి సో ఫస్ట్ మనకు నోట్ చేసి అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. నోట్ చేసి అయితే రిక్వైర్ చేసుకోవాలి. సో నోట్ చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేసండి. డౌన్లోడ్ నోట్ చేసి అని టైప్ చేసి ఇక్కడ మనకు విండోస్ విండోస్ ఇన్స్టాలర్ పైన క్లిక్ చేయండి. విండోస్ ఇన్స్టాల్ పైన క్లిక్ చేసిన ప్రజెంట్ వచ్చేసి 18 వర్షన్ వస్తుంది. సో విండోస్ డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయింది. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది. సో ఇన్స్టాలేషన్, యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో నెక్స్ట్ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇన్స్టాల్ నౌ. సో ఇన్స్టాల్ అయ్యేటప్పుడు మీరు బ్యాక్ వెళ్ళడం కానీ క్యాన్సిల్ కానీ చేయకండి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్. సో డాక్యుమెంట్ లోకి వెళ్తున్నా. డాక్యుమెంట్ లోకి వెళ్ళేసి ఒక కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను నేను. న్యూ ఫోల్డర్. సో ఇక్కడ పైన పాత్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి సిఎం అని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత ఎన్పిఎం అని ఇన్స్టాల్ అని టైప్ చేయండి. ఎన్పిఎం ఇన్స్టాల్, ఇది మస్ట్ చేయాలండి. చేసిన తర్వాత మనకి ఎన్పిఎం ఇన్స్టాల్ అయిపోతుంది. ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయింది కాబట్టి నాకు ఎర్రర్ చూపిస్తుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనకు యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి. సో యాంగులర్ ప్రాజెక్ట్ ఎన్పిఎం ఇన్స్టాల్ -g అంటే గ్లోబల్ గా ఇన్స్టాల్ అవుతుంది. మనకు లేటెస్ట్ వర్షన్ వచ్చింది @angular CLI. ఈ తర్వాత మీరు ఏదైనా 14 వర్షన్ కానీ 15 వర్షన్ కానీ ఇన్స్టాల్ చేయాలనుకున్నా ఇన్స్టాల్ చేయొచ్చు. లేదు నేను లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే డైరెక్ట్ ఇక్కడ -g పెట్టి @angular CLI/ పెట్టారంటే మనకు డైరెక్ట్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు డిపెండెన్స్ అనేది మనకు ఇన్స్టాల్ అవుతుంది. సో వెయిట్ చేయండి. మీరు ఏదైతే బ్యాక్ అయితే వెళ్ళకండి, ఇక్కడ కూడా క్లోజ్ చేయకండి. ఇక్కడ మనకు యాంగులర్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ng-v అంటే వర్షన్. సో మన యాంగులర్ వర్షన్ వచ్చేసి 16 అనేది ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు మనం ఇందులో ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో న్యూ యాప్. సో యాప్ ఏదైనా మీరు ఇచ్చేసుకోండి, మీ పేరు ఏదైనా సంథింగ్ కొత్తగా ఏదైనా అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాగా పేర్లు ఏదైతే ఉంటాయో ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఏదో కొత్త నేమ్ ఇచ్చేసుకొని ఎంటర్ పైన క్లిక్ చేయండి. రౌటింగ్ అడుగుతుంది. సో రౌటింగ్ కూడా ఎస్ ఇచ్చేయండి. మీరు రౌటింగ్ ఫోల్డర్ కూడా క్రియేట్ అయిపోతుంది. దాంట్లో మన సిఎస్ఎస్ ఏదైతే వాడాలనుకుంటో దాన్ని ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మనకు యాంగులర్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో డిపెండెన్సీస్ అనేది ఇన్స్టాల్ అవుతున్నాయి. సో మీరు బ్యాక్ వెళ్ళడం కానీ స్క్రోల్ కానీ ఏం చేయకండి. సో ఆటోమేటిక్ అదే ఇన్స్టాల్ అయిపోతుంది. కొంచెం టైం తీసుకుంటుందండి, ఇక్కడ టైం టేకింగ్ పడుతుంది. సో డిపెండింగ్ ఆన్ మీ వైఫై స్పీడ్ ఆర్ ఇంటర్నెట్ స్పీడ్. సో ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మనం ప్రాజెక్ట్ ఎలా ఓపెన్ చేయాలంటే దాంట్లోకి వెళ్ళి ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ నుండి కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. కోడ్ స్పేస్ డాట్ అని టైప్ చేయండి. ప్రాజెక్ట్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అవ్వాలంటే మీకు విఎస్ కోడ్ కూడా ఉండాలండి. విఎస్ కోడ్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. విఎస్ కోడ్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ విఎస్ కోడ్ అని టైప్ చేయండి. క్రోమ్ లో మీకు విఎస్ కోడ్ అని ఇలా కనిపిస్తుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు విండోస్ అడుగుతుంది. సో మీరు విండోస్ పైన క్లిక్ చేసి విండోస్ డౌన్లోడ్ చేసి సేమ్ యాజ్ నోట్ చేసి అయితే ఎలా ఇన్స్టాల్ చేశారో సేమ్ దాన్ని కూడా అలానే ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మన ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది, న్యూ యాప్ అనేది. సో ఇప్పుడు కోడ్ స్పేస్ డాట్ అని టైప్ చేసి వెంటనే ఇక్కడ ప్రాజెక్ట్ అని ఓపెన్ అవుతుంది. లేదు నేను అలా కూడా ఓపెన్ చేయను అనుకుంటే మీరు డైరెక్ట్ కమాండ్ ఏదైతే ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ లోకి వెళ్ళేసి మీకు ఇక్కడ క్లిక్ చేసుకొని కూడా మీరు డైరెక్ట్ మళ్ళీ సిఎండి అని టైప్ చేయండి. పైన సిఎండి అని టైప్ చేయగానే మీకు ఇక్కడ మళ్ళీ ఓపెన్ అయిపోయింది ప్రాజెక్ట్. సేమ్ ఇక్కడ నుండి కూడా మళ్ళీ ఓపెన్ చేయొచ్చు. సేమ్ కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ నుండి ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనం వెంటనే ఏం చేద్దామంటే ఇప్పుడు మన యాప్ ని రన్ చేద్దాం. మనకి క్రియేట్ అయింది కదా, రన్ చేద్దాం. ఫస్ట్ రన్ చేయండి. డిపెండెన్స్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఏదైనా అప్లికేషన్ క్రియేట్ చేసిన వెంటనే ఎడిట్ చేయకుండా రన్ చేయాలి. ఫస్ట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది తీసుకుంటే. సో సెటప్ అనేది అవుతుంది. సో అప్లికేషన్ రన్ చేయాలంటే ng serve
ఇక్కడ నేను టైప్ చేసాను చూడండి, ఎన్జి సర్వ్ అనేది అప్లికేషన్ రన్ అవ్వడానికి కమాండ్ అనేది ఉపయోగపడుతుంది. కొన్ని కమాండ్స్ అని మీరు నోట్ చేసుకోండి, ఎందుకంటే ఈ కమాండ్స్ అనేది మనకి ఎప్పటికీ ఉపయోగపడుతూనే ఉంటాయి. ఎన్జి సర్వ్ అనేది మనకు ఒక అప్లికేషన్ రన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కోడ్ డాట్ స్పేస్ అనేది అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి బై డిఫాల్ట్ గా అప్లికేషన్ ఇప్పుడు కూడా హెచ్టిటిపి లోకల్ హోస్ట్ 4200 పోర్ట్ మీద రన్ అవుతుంది. బై డిఫాల్ట్ పోర్ట్ అన్నట్టు ఇది యాంగులర్ కి. మనం తీసుకెళ్లి సేమ్ యాస్టీజ్ మన క్రోమ్ బ్రౌజర్ లో పేస్ట్ చేసుకున్నట్టయితే సో మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది. సో మనం క్రియేట్ చేసిన న్యూ అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనకు క్రియేట్ అయింది కదా. యాక్చువల్లీ ఏమేమి ఫోల్డర్స్ క్రియేట్ అయ్యాయి అప్లికేషన్ క్రియేట్ అయినప్పుడు, సిఎస్ కోడ్ లోకి వస్తే ఇక్కడ మన అప్లికేషన్ పైన క్లిక్ చేసి న్యూ యాప్ పైన ఓపెన్ చేసినట్లయితే ఇందులోకి వస్తే ఎస్ఆర్సి అనే ఫోల్డర్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసినట్లయితే యాప్ అని ఉంటుంది. సో దాంట్లోకి వెళ్తే మనకి ఏమేమి క్రియేట్ అయినాయి అంటే ఫస్ట్ యాప్ రౌటింగ్ మాడ్యూల్ ఒకటి, అండ్ కాంపోనెంట్ సిఎస్ఎస్ ఒకటి, కాంపోనెంట్ హెచ్టిఎంఎల్ ఒకటి, కాంపోనెంట్ స్పెక్, ఇది టెస్టింగ్ ఇప్పుడు అవసరం లేదు, ఇది టిఎస్. సో ఈ మాడ్యూల్ అనేది మెయిన్ మాడ్యూల్. ఎవ్రీ మాడ్యూల్ కి ప్రతి యాప్ కి క్రియేట్ అయినప్పుడు మెయిన్ మాడ్యూల్ అయితే ఉంటుంది, యాప్ మాడ్యూల్ డాట్ టిఎస్. ఇది వచ్చేసి ఏంటంటే ఎవ్రీ మాడ్యూల్. సో ఏ మాడ్యూల్ కొత్త క్రియేట్ చేసినా కూడా ఇక్కడ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకు అంత అవసరం లేదు, ఫస్ట్ ఏంటనే తెలుసుకుందాం. మన సిఎస్ఎస్ ఫైల్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు, దేనికి సంబంధించిన హెచ్టిఎంఎల్ వచ్చేసి మనం ఏది రాసిన ఇప్పుడు కనిపించే హెచ్టిఎంఎల్ అంతా ఇక్కడ నుండి అది కనిపిస్తుంది. ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు ఇదాక అప్లికేషన్ క్రియేట్ అయింది. స్పెక్ అండ్ టెస్టింగ్ పర్పస్. టిఎస్ వచ్చేసి లాజిక్, ఏదైతే మనం టైటిల్ అని పెట్టామో ఆ టైటిల్ అనేది ఇక్కడ నుండి న్యూ యాప్ అనే టైటిల్ నుండి ఇక్కడ నుండి కనిపిస్తుంది. సో మాడ్యూల్ లో టిఎస్ వచ్చేసి ఏంటంటే మనకి ఏదైనా కూడా కొత్త ఇంపోర్ట్ చేసుకున్నా ఎక్స్పోర్ట్ చేసినా కూడా ఇక్కడ నుండి జరుగుతుంది. అది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కంప్లీట్ గా నేను ఫోల్డర్ స్ట్రక్చర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎక్కడైతే ఏమి ఉంటుంది, నోట్ మాడ్యూల్స్ ఏంటి, యూఎస్ కోడ్ ఏంటి, ప్రతి ఒక్క ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.